పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలో లక్ష్మీ గార్డెన్స్ లో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ సూచనల మేరకు డివిజన్ పరిధిలోని ప్రతి బూత్ స్థాయిలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి బూత్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగంపై అవగాహన కలిగిన 2 యువతతో పాటు ఒక సీనియర్ బూత్ కోఆర్డినేటర్ను ఎంపిక చేసి ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ప్రజలను చేర్చుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ జాబితా సవరణ కార్యక్రమానికి కూడా ఈ సభ్యత్వ నమోదు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బూత్ స్థాయిలో ఓటర్ల వివరాలను పరిశీలించడం ద్వారా డూప్లికేట్ ఓటర్లు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, టౌన్ ప్రెసిడెంట్ గోవింద కురువ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, గాఫర్, జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక 400 మెంబర్షిప్ మనం చేయాలని మనకు పార్టీ ఆదేశించింది. దానికి ఎక్కువగా మన యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి గారు స్టేట్ ఆఫీస్లో వాళ్ళకు కూడా కొన్ని సూచనలు సలహా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇచ్చారు కాబట్టి అతను చెప్తాడు. మన దగ్గర ఉన్నటువంటి 36 బూతులకు సంబంధించి ఒక్కొక్క బూతుకు 2 డిజిటల్ ఫోన్ ఏదైతే వాళ్ళు వాడతారో దాని ద్వారా మనం సభ్యత్వం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి వారిని మనము ఇక్కడ ఎవరైతే కాలనీ బూత్ నుంచి అయితే అశోక్ నగర్ కానివ్వండి, ఇక్కడ మన దగ్గర 36 బూతుల నుంచి ఇక్కడ ఇచ్చేసినటువంటి మన యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నా యొక్క విజ్ఞప్తి, మన దాంట్లోకి వెళ్ళి ఒక 2 మనం మెంబర్స్ మనం ఎందుకంటే డిజిటల్ దాంట్లో ఉపయోగించే ఫోన్ మంచిగా వాడుకొని ఈ యొక్క మెంబర్షిప్ చేసే పద్ధతి బాగా చేసిన ఉద్దేశంతో ఉన్న వాళ్ళు చిన్న ఒక విద్యార్థులే కాకుండా ఫోన్ ఆపరేటింగ్ చేసి మేము చేయగలుగుతామన్న వాళ్ళ పేర్లు 2 ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి ఇంకో మనిషిని కూడా పెట్టాలి. అయితే ఈ ముగ్గురితోనే అయిపోద్దని అనుకోవద్దు. మన యొక్క బూత్లో ఎంతమంది అయితే మన కార్యకర్తలు ఉన్నామో మనం అందరం కూడా చేయవలసిన అవసరం ఉంటుంది కూడా ఈ మధ్యన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరు పెట్టిన బూత్ కమిటీ వాళ్ళు ఎంతో ఇన్ఛార్జ్ చేసినట్టు కాదు. ప్రతి ఒక్కరు కూడా మనం బూత్లో ఉన్నట్టు మన బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆ యొక్క సభ్యత్వ కార్యక్రమం మనం కూడా వెంటుండి చేయాలని కూడా సందర్భంగానే మనం చేస్తున్నాం. జిఎంఆర్లో ఏదైతే మనం మీటింగ్ పెట్టినామో అది పెద్ద ఎత్తున దాదాపు 3-3.5 వేల మందితోటి మరి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరితోటి ఏదైతే మొన్న సన్నాహక సభ బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ సన్నాహక సభ చేస్తేనే అంత పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ మాట నేను చెప్పడం కాదు, మన గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. మొన్న కేసీఆర్ గారిని మరి భూపాల్ రెడ్డి గారి 60వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిని కలవడానికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు చాలా బాగా మీటింగ్ అయిందని చెప్పడం జరిగింది. దానికి మీ అందరి సహకారంతో అయింది కాబట్టి ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా మా గఫార్ భాయ్ అన్నది 100% కరెక్ట్. గత 6 నెలల నుంచి కుక్కలు నింపిన విస్తర అయింది రామచంద్రాపురం కానీ భారతి 3.5 నెలల నుంచి అయితే ఇంకా దారుణం. ఎక్కడ చూసినా డ్రైనేజ్ లైన్లు పొందడం, వాటర్ 2 రోజులకు 3 రోజులకు రావడం, ప్రతి 2 రోజులకు ఒకసారి కరెంటు పోవడం ఇక మనకు లేని ఇష్యూ లేదు అనే విధంగా మరి ఇవాళ ముఖ్యంగా రామచంద్రపూర్ బాగా తయారైంది. భారతీ నగర్లో జనరల్గా ఇష్యూ ఏమి ఉండకపోతున్నాయి, అక్కడి నుంచి కూడా మాకు ఫోన్లు రావడం జరుగుతుంది. మా దృష్టికి వచ్చినంత వరకు నాకు ఎవరు ఏం చెప్పినా కూడా మేము ఫోన్లు చేయడం జరుగుతుంది, అది రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఉన్న కథ వేరే, ఇప్పటి నుంచి మనం చేస్తున్నది మనం ఇప్పటిదాకా ఏంది మన దగ్గర ఉండే కార్పొరేటరు మనతో ఉండే కదా అన్న ఉద్దేశంతో మనం కూడా కొంచెం మర్యాద ఇచ్చుకున్నాం, ఇచ్చేసుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు నీళ్ళకు నీళ్ళైంది. మన పార్టీ మనది, వాళ్ళ పార్టీ వాళ్ళది. మనతో పాటు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోయింది కాబట్టి మనకి ఇక వారితో పని లేదు. ఈ కాలనీలలో